ప్రతి సందర్భంలోనూ డ్రామాలు, ప్రతి విషయంలోనూ నాటకాలే. బాబాయ్ వివేక హత్య మొదలుకొని ఇటీవల తనకు భద్రత కల్పించలేదంటూ జగన్ చేస్తున్న బూటకపు ఆరోపణల వరకు అంతా బుకాయింపులే. తాను మాజీ సీఎంనని, తనకు ప్రోటోకాల్ ఉంటుందని, తనకు కల్పించాల్సిన భద్రతను కూడా కల్పించలేదంటూ జగన్ కబుర్లు చెబుతున్నారు. జగన్ పర్యటనలు చూస్తుంటే జగన్ కు భద్రత కాదు, జగన్ నుంచి, ఆయన సైకో మూక నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు ప్రతిపక్ష హోదా లేకున్నా ఆయన మాజీ సీఎం హోదా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తోంది. అలాగే ప్రజాస్వామ్యంలో నిరసనలకు అవసరం ఇవ్వాలనేది మూల సిద్ధాంతం. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ పర్యటనలకు ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను కల్పిస్తుంది. బ్లేడ్, గంజాయి, బెట్టింగ్ ముఠాలను పరామర్శించేందుకు వెళ్తూ రెచ్చగొడుతున్నా ప్రభుత్వం సమన్వయం పాటిస్తోంది. పల్నాడు పర్యటనలో తన కారు కిందే తన కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్లిన జగన్ తాను చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి తిరిగి ప్రభుత్వం మీదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రాప్తాడు పర్యటనకు వెళ్లినప్పుడు 506 మంది పోలీస్ సిబ్బంది, 5 స్పెషల్ పార్టీ టీంలు, 2 ఏపీఎస్పీ బెటాలియన్లు టీంలను కేటాయించింది. సత్తెనపల్లి పర్యటనకు వెళ్లినప్పుడు 679 మంది పోలీస్ సిబ్బంది, 15 రోప్ పార్టీలను పెట్టింది. ఇక మిర్చియార్డ్ పర్యటన చేసినప్పుడు 123 మంది పోలీసులను, 2 రోప్ పార్టీల టీంలను పెట్టింది. తెనాలి పర్యటనకు 122 మంది పోలీసులతోనూ రోప్ పార్టీలతోనూ భద్రత కల్పించింది. ఇక పొదిలి పర్యటనకు 156 మంది సిబ్బంది, రోప్ పార్టీ టీమ్స్ తో భద్రత కల్పించింది. సత్యసాయి జిల్లాలో జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే 394 మంది సిబ్బందితో భద్రత ఇచ్చింది. చివరకు పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లినా 71 మంది పోలీస్ సిబ్బందిని, రోప్ పార్టీలను ఏర్పాటు చేసింది. అవసరమైన భద్రత కల్పిస్తామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఈ స్థాయిలో జగన్ పర్యటన కోసం ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పిస్తుంటే పర్యటనలకు వెళ్తున్న జగన్ మాత్రం ఆరుగాలం రైతులు పండించిన పంటను నాశనం చేస్తున్నారు. భద్రతకు వచ్చిన పోలీసులపై రాళ్లతో దాడులు చేయిస్తున్నారు. రప్పా నరికేస్తామంటూ రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆ ఫ్లెక్సీలు పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతూ కత్తులు పట్టుకొని వీరంగం వేస్తున్నారు. ప్రభుత్వం సమన్వయం పాటిస్తుంటే వైసీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దని పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.